ఇండియాలో ఎండలు బగబగా మండిపోతున్నాయి కదూ! ఇండియాలోనే కాదు ఈ యూఏఈ దేశంలో కూడా ఎండలు స్టార్ట్ అయిపోయినాయన్నమాట. కాబట్టి లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. పద్దాకలా లిక్విడ్సే తీసుకోవాలంటే చాలా బోర్‌గా ఫీల్ అవుతారు. కాబట్టి ఇలా కొత్తగా కస్టర్డ్ తీసుకుంటే చాలా హెల్తీ అన్నమాట. తియ్య తియ్యగా, చల్ల చల్లగా చాలా బావుంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? అర లీటర్ పాలు బాగా తెరలేంత వరకు మరగనివ్వాలి. ఒక కప్పు పాలు సెపరేట్‌గా తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత పంచదార కూడా వేసుకొని బాగా కలపాలి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టి మరగనివ్వాలి. లేదంటే అడుగు భాగం బాగా మాడిపోతుంది. మాడిపోయిందంటే రుచి మారిపోతుంది. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలను కలుపుతూనే ఉండాలి. పాలన్నీ చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఇప్పుడు కావలసిన ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కస్టర్డ్‌లో బాగా కలపాలి. మేము ముందుగా అరటిపండు వేసి బాగా కలిపాము. ముందుగా అరటిపండు వేసి కలపటం వల్ల థిక్‌గా ఉన్న కస్టర్డ్ కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు యాపిల్, ద్రాక్ష, దానిమ్మ గింజలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఇది. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.